ఉంది కదా అది. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే రాజకీయ పార్టీ ఆమె పెడతారా, మీ చిన్నాన్న మనసు ఎరిగిన వ్యక్తిగా ఆయన ఇప్పుడు కాల్ చేస్తారా, కాల్ చేసి అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం క్రైసిస్ ను సెట్ చేయగలిగేది కేసీఆర్ ఒక్కళ్ళే కదా. ఆయన మాట్లాడితే కవితతో సెట్ అయిపోతుంది. మాట్లాడితే ఇక్కడ సెట్ అవ్వడు. కవిత అడిగిన వాటికి క్లారిఫికేషన్ రావాలి. కవిత డిమాండ్స్ సాటిస్ఫై కదా అవ్వదు. మాట్లాడగా జనరల్ గా కేసీఆర్ కోపం ఉంటుంది. ఒక 3-6 నెలల వరకు టైం అయితే ఇవ్వడు, అంతే కదా. అవునండి. ఇప్పుడు అట్లా సెట్ అయ్యే పరిస్థితి ఉంటే ఈ రోజు కవిత చిట్చాట్ గానీ, మొన్న మాట్లాడడం, మొన్న స్టేట్మెంట్స్ ఇవ్వడం గానీ, కవిత మాట్లాడితే సమస్య సెట్ అయిపోతుంది కదా. ఇది ఎందుకంటే ఆలస్యం కవిత మాట్లాడితే సెట్ అవ్వడం కాదండి. ఇక్కడ కేసీఆర్ గారు డెసిషన్ తీసుకోవాలా. కవిత డిమాండ్స్ కానివ్వండి, కవిత చెప్పేది వినడం కానివ్వండి, కవిత ఎవరు లేఖట్ల బయటికి వచ్చింది అనేది ఎవరు అనేది ఆ క్లారిఫికేషన్ కు పట్టుబడుతుంది. అది క్లారిటీ కేసీఆర్ గారే చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీదనే ఉంది. కాబట్టి ఇప్పుడు లెటర్ రాసినప్పుడు లీక్ అయిన దానికి అడుగుతుంది, అందులో తప్పేం లేదు. మరి ఎవరు లీక్ చేసినారో కూడా చెప్పాల్సిన బాధ్యత మొత్తం కేసీఆర్ గారి మీదనే ఉంది. సెటరైట్ చేయాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ గారు. కవిత సైడ్ నుంచి కూడా నా మీద ఇంత నేను చేస్తే నా మీద ఇంత అలిగేషన్స్ పెడుతుంది అని కవిత మాట్లాడుతుంది. ఇంకా మీరు ఇందాక మాట్లాడుకున్నట్టు వాళ్ళ మీద వీళ్ళ మీడియా, సోషల్ మీడియాల, ప్రింట్ మీడియాల ఇష్టం ఉన్నట్టు ఒకరికొకరు విపక్షాల లెక్క అపోజిషన్ పార్టీలాగా చేసుకుంటున్నారు. మీకేమనిపిస్తుందా కేసీఆర్ మాట్లాడినా సెటిల్ కాదు అని అంటారా? మాట్లాడి ఆమెకు అష్యూరెన్స్ ఇవ్వాలా? సెటిల్ అయ్యేది 90% లేదండి. అయ్యేది 90% లేదు. కవిత ఇప్పుడున్న ఇద్దరికి ఎంత ప్రాధాన్యత ఉందో నాకు కూడా అంత ప్రాధాన్యత కావాలి అని కోరుకుంటుంది. కానీ ఇప్పుడు అట్లా చేయడం కేసీఆర్ తో సాధ్యం. అవునండి, అవును. కేటీఆర్ హరీష్ రావుకి ఎంత పొలిటికల్ గా ప్రియారిటీ ఉంది, నాకు కూడా అంతే కావాలి. నేను కూడా వాళ్ళంతే పనిచేసిన కాబట్టి నాకు కూడా అదే ప్రియారిటీ ఇవ్వండి అని కవిత అడుగుతుంది. కానీ ఇంకో మాట కూడా అంది ఈరోజు, నేను వేరే వాళ్ళ నాయకత్వం ఒప్పుకోను అని. ఎందుకంటే ఆ మాట కేటీఆర్ ను ప్రమోట్ చేయబోతున్నారు అనేది కవిత సోర్స్ కావచ్చు. నేను ఒప్పుకోను అని వెరీ క్లియర్ గా చెప్పేసింది. మరి ఒప్పుకోను అని అంటే అక్కడ కుదరదు కదా. కేసీఆర్ గారు చెప్పిందే నడుస్తుంది కదా. ఓకే, సో కేటీఆర్ చెప్పింది నడుస్తుంది. ఇప్పుడు ఆమెకి ఏం పదవి కావాలని కోరుకుంటుంది? మనకు తెలిసింది ఇప్పుడు కొన్ని లెటర్స్ లో రాసిన పాయింట్స్ ఒకటి, మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనేది ఒకటి మనకు తెలుస్తుంది. కవిత బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు, ఇంటర్నల్ సోర్స్ తోటి మనకు తెలుస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ లేకపోతే ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ కేటీఆర్ ఉన్నారు కదా, ఎట్లా ఇస్తారు? అంటే కేటీఆర్ ప్రమోట్ చేసినప్పుడు నాకు అది కావాలి అని కావచ్చు. లేకుంటే వాళ్ళకు కూడా ఏమి ఇవ్వకండి, ఓన్లీ కేసీఆర్ గారు ప్రోటోకాల్ ఇస్తా అని కూడా చెప్పారు ఆమె. అవును, ప్రోటోకాల్ గా గౌరవిస్తా అని చెప్పారు. ప్రోటోకాల్ గౌరవిస్తా అని చెబుతుంది. కానీ నా ప్రియారిటీ ఏంది, నా కష్టానికి ఫలం ఏంది, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే నన్ను ఏం చేస్తారు అది ముందే చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి, ఆన్ పేపర్ చెప్పాలి అని అంటుంది అనేది మనకు తెలిసిన అంశం. సస్పెండ్ చేసే అవకాశం ఉందా పార్టీ నుంచి? నాకు తెలిసి చెయ్యకపోవచ్చు. ఎందుకంటే అందరిది డిఫరెంట్. ఇక్కడ కూతురు పార్టీకి పనిచేసింది కాబట్టి సస్పెండ్ చేయకపోవచ్చు. సస్పెండ్ చేస్తే 2 అంశాలు ఉంటాయండి. సొంత కూతురును, ఆడబిడ్డని ఈరోజు ఆల్రెడీ చెప్పింది, ఆడబిడ్డను నన్ను ఇబ్బంది పెడుతున్నారని. బయటకు వెళ్ళి నేను ఇంత చేస్తే నన్ను సస్పెండ్ చేసిర్రు అని కవిత చెప్పుకోవడానికి అదొకటి ఉంటుంది. సస్పెండ్ అవ్వాలని కూడా కవిత కోరుకుంటుండొచ్చు. 2 యాంగిల్లో సస్పెండ్ చేసినా కవిత చెప్పుకోవడానికి ఉంటుంది, సస్పెండ్ కాకపోయినా తనకు తను వెళ్ళిపోయేటట్టు ఇబ్బంది పెట్టి హ్యూమిలేట్ చేసి పంపించేసిండ్రు. పంపించడానికి కుట్రలు చేస్తుండని తనే చెప్తున్నది కదా. సో సస్పెన్షన్ కి ఆమె కోరుకుంటుందంటారా? అంటే ఇప్పుడు జరుగుతున్న సినారో చూస్తుంటే ఇప్పుడేమో ఈ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ముందున్నాయి. దాని మీద ముందుగా వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు, ఏ రకంగా ముందుకెళ్ళాలి, క్యాడర్కి ఏ రకంగా భరోసా ఇవ్వాలని. కవిత ఏమో ఇప్పుడే క్లారిటీ కావాలని కవిత పట్టుబడుతుంది. ఇప్పుడు కాళేశ్వరంది ఇంపార్టెంట్ కదా కవిత దానికంటే, ఈ లెటరు దీనికంటే కూడా ముందు. ఇప్పుడు ఇన్ని సమస్యలతోటి క్యాడర్ కన్ఫ్యూజ్ అయిపోయి పార్టీ అయోమయంలో ఉన్నది కదా. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కొంచెం ఓపిక పట్టాలి అనేది అవతల వాళ్ళ వర్షన్. ఓకే, తిరుపతిరావు గారు మీరేమనుకుంటారు? కొత్త పార్టీ పెడితే